సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి సింహాచలం అడవివరంలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు డివిడెండ్లు పంపిణీ చేయనున్నట్టు సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి తెలిపారు. సొసైటీ మహాజన సభను స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. సభలో పాల్గొన్న అప్పలస్వామి మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సంబంధించి సంఘ సభ్యులకు షేరు ధనంపై 20% వడ్డీ, థ్రిఫ్ట్ డిపాజిట్లపై 8% వడ్డీని డివిడెండ్గా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. 2023 మార్చి 31 లోపు ఉన్న గోల్డ్ రుణాలను విడిపించుకొని వారి వస్తువులను వేలం వేస్తామన్నారు. నమస్కారం అండి. ఈరోజు అడవివరం కోఆపరేటివ్ సొసైటీ యొక్క మహాజన సభ 4/1/2026 స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. మరి ముఖ్యంగా ఈ సమావేశంలో మరి పాలకవర్గ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే సంఘ సభ్యులు కూడా అధిక మొత్తంలో పాల్గొన్నారు. మరి వారి యొక్క ఈరోజు మరి మీటింగ్లో ముఖ్య తీర్మానం ఏమిటంటే, ఏదైతే బంగారు నగలపై మరి కొదవ పెట్టి తీసుకున్న రుణాల తాలూకు నగలను మరి 31/3/2023 వరకు ఉన్న నగలను ఆక్షన్ వేయడానికి మరి తీర్మానించడం జరిగింది. వారికి 3 నోటీసులు ఇచ్చి వారికి వారి నగలను ఆక్షన్ వేయడానికి మరి తీర్మానం చేయడం జరిగింది. ఈలోపు వారు వస్తే వాళ్ళకి 2% ఏదైతే అదనంగా 2% 1 ఇయర్ తర్వాత మనం మరి ఇంట్రెస్ట్ అధికంగా తీసుకుంటున్నామో ఆ 2% కూడా తగ్గించి వారికి లోన్ కట్టుకోవడానికి వెసులుబాటు మరి కల్పించాము. కాబట్టి ఈ 3 నోటీసులు అందుకునే లోపు సభ్యులందరూ కూడా వచ్చి మరైతే నగలను తాలూకా విడిపించుకొని మరి ఆ 2% ఏదైతే వడ్డీ యొక్క రాయితీ ఉందో పొందవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మరి సంఘ సభ్యులకు కూడా మరి ఈరోజు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాము. ఎవరైనా ప్రమాదశాత్తు మరణిస్తే వారికి మరి ₹1,00,000 వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ కూడా స్టార్ట్ చేశాము. ఆ తాలూకా సర్టిఫికేట్స్ కూడా ఈరోజు మీటింగ్లో మరి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆడిట్ 24-25 ఆడిట్ రిపోర్ట్ కూడా మరి సబ్మిట్ చేశాము. అలాగే రేపు 10వ తారీఖు నుంచి మరి ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి డివిడెండ్ పంపిణీ కార్యక్రమం, వాటితో పాటు క్యాలెండర్ కూడా మరి పంపిణీ కార్యక్రమం మరి జరుగుతుంది. అలాగైతే ఏదైతే మరి బిల్డింగ్ అంతస్తు పైన ఉందో అసంపూర్ణంగా ఉందో అది కూడా పూర్తి చేయడానికి కూడా పేపర్ యాడ్ ఇచ్చి మరి కొటేషన్స్ పిలిచి ఆ వర్క్ కూడా చేయడానికి మరి తీర్మానం తీసుకున్నాము. అలాగే వన్ టైం సెటిల్మెంట్ కూడా మరి సుమారుగా సెక్షన్ 71 సర్టిఫికేట్లు 400 పైన వచ్చేసి ఉన్నాయి. మరి అవి కూడా మరి ఈపీలు వేస్తే మరి ఓటీఎస్ మరి దానికి వర్తించదు. కాబట్టి 31/3/2026 లోపు అందరూ కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్లో మరి లోన్స్ అన్ని కూడా కట్టుకుంటే వారికి వడ్డీ రాయితీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా అడవివరం కోఆపరేటివ్ సొసైటీ యొక్క లోన్ తీసుకున్న ప్రతి సంఘ సభ్యులు కూడా మరి వాయిదాలు సక్రమంగా చెల్లించి మన సొసైటీని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తారని కోరుకుంటూ, అలాగైతే ఎవరైతే సంఘ సభ్యుల్లో పేదవారు ఉన్నారో మన సొసైటీలో CGF కామన్ గుడ్ ఫండ్ నుంచి వారికి సహాయం చేయడానికి సొసైటీకి దరఖాస్తు చేసుకుంటే ఆ యొక్క అప్లికేషన్ ని మేము పరిశీలించి మా పాలకవర్గ సమావేశంలో మరి పెట్టి వారికి సహాయం చేయడానికి మరి మేము ముందుంటామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.